రైట్ విజయ్, అది నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద పరిస్థితి. పోలీసులంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లోనే జగన్ కాన్వాయ్ నాంపల్లి కోర్టుకు చేరుకోబోతోంది. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది జగన్ కాన్వాయ్. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైఎస్ జగన్. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. భారీగా చేరుకున్నారు వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుని జగన్ కు ఘన స్వాగతం పలికారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదులుతున్నారు. దారి పొడవునా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు కూడా చాలా మంది అభిమానులు ఆయనను కలిసేందుకు అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భంలో బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. ఇక కోర్టు ప్రాంగణం వద్ద కూడా చాలా మంది అభిమానులు, కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రత పెంచారు. కొంతమంది వైసీపీ అభిమానులు రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకి ఉన్న 2 గేట్లను కూడా మూసివేశారు. కేవలం న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక జగన్ తో పాటు ఒక్క కాన్వాయ్ ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత జగన్ తో పాటు కేవలం గన్మెన్స్ ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆల్రెడీ జగన్ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించేందుకు లోపల సిద్ధంగా ఉన్నారు. 6 సంవత్సరాల తర్వాత, దాదాపు 5 ఏళ్ల తర్వాత జగన్ మళ్లీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో జగన్ ను చూసేందుకు చాలా మంది తరలి వచ్చారు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం జగన్ ప్రయాణం సాగుతోంది. మరికొన్ని నిమిషాల్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు జగన్. మొత్తం 11 కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు జగన్. సో నార్మల్ కేసెస్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు జగన్.